హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ఇది తాంజావూర్ పెయింటింగ్ సిరీస్లో 5th వీడియో. ప్రీవియస్ వీడియోలో బోర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ బోర్డ్ పైన స్కెచింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ నేను బోర్డ్ మెజర్మెంట్స్ ప్రకారంగా ఒక పేపర్ని ఇలా ఆర్చ్ షేప్లో కట్ చేసుకొని దానిపైన డిజైన్ని డ్రా చేసుకున్నాను. అలాగే మెయిన్ స్కెచ్ని కూడా ఇంకొక పేపర్ పైన డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను శరభావతారంలో ఉన్న శివుణ్ణి డ్రా చేసుకున్నాను. ఇక్కడ బోర్డ్ ఎడ్జెస్కి మనం స్టిక్ చేసుకునే స్టోన్ సైజ్కి తగ్గట్టుగా బార్డర్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. బార్డర్స్ని డ్రా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న స్కెచ్ని ఇక్కడ కార్బన్ పేపర్ని యూజ్ చేసి ప్రింట్ చేసుకుంటున్నాను. బిగినింగ్లో డైరెక్ట్గా బోర్డ్ పైన స్కెచ్ వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ ప్రాసెస్లో ఈజీగా బోర్డ్ పైన స్కెచ్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆర్చ్ డిజైన్ని మొత్తం బోర్డ్ పైన ప్రింట్ చేసుకుంటున్నాను. ఆర్చ్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మెయిన్ పిక్చర్ని కూడా కార్బన్ పేపర్తో ఇదే విధంగా ప్రింట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా పిక్చర్ మొత్తం ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఈ డ్రాయింగ్ పైన కుందన్ స్టోన్స్ని ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కుందన్స్ని నేను ఫెవికాల్ యూస్ చేసి స్టిక్ చేస్తున్నాను. కుందన్స్ని స్టిక్ చేసుకునేటప్పుడు ఒక కుందన్కి ఇంకొక కుందన్కి మధ్య గ్యాప్ సేమ్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నేను ఒక రెడ్ అండ్ ఒక గ్రీన్ కుందన్ని ఆల్టర్నేట్గా స్టిక్ చేసుకుంటున్నాను. కుందన్స్ అన్నీ ఒకే లైన్లో స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇదే విధంగా మిగతా బార్డర్స్కి మొత్తం కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే విధంగా మనం గీసుకున్న ఆర్చ్ డిజైన్లో ఇంకా మెయిన్ పిక్చర్లో మన డిజైన్కి తగ్గట్టుగా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. కుందన్స్ని స్టిక్ చేసుకోవటం అయిపోయిందండి. ఓవరాల్గా లుక్ ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మక్ పేస్ట్తో ఎంబోజింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.